మా కొత్త ఇంటి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మావయ్యని మా ఆయన రెడీ చేస్తున్నాడు. నడిపిస్తే నే నడిచాను. మంచిగా రెడీ అయ్యి కూర్చుంది. కెమెరా ఆన్ చేయగానే వచ్చేసింది. నీలాంటిది ఉండాలి బాబు, మనసుకు హాయిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. సో ఈరోజైతే మేము ఊరు వెళ్తున్నాం అనమాట. ఎందుకు సండే బయలుదేరేసాము. ఆల్రెడీ అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంటికి. మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారనమాట. ఈ ఎండలకి జర్నీలు చేయాలంటే కష్టం. అందుకే చూడు ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ జడ అలా వేసేసుకున్నాను. ఎందుకంటే ఎంత రెడీ అయినా జస్ట్ 5 నిమిషాలకి చెమట మొత్తం కారిపోతుంది. ఈరోజు ఏం చేస్తాం, ఏంటి ప్లానింగ్స్ అనేది తప్పకుండా షేర్ చేసుకుంటాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సండే స్పెషల్ ఏంటంటే మటన్ పులుసు అండ్ వైట్ రైస్, చికెన్ ఫ్రై. మేమైతే చేయలేదు, మా మధ్యాహ్నం అక్క చేశారనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చాం. చూడండి ఎంత వర్షం పడుతుందో. మేము బాక్రాపేటలో అడుగు పెట్టామా, వర్షం స్టార్ట్ అయిపోయింది. గైస్ గుడ్ ఈవినింగ్. సో ఇల్లంతా క్లీన్ చేసేసామన్నమాట. ఇంకా మాకు వాటర్ రాకుండే, అందుకని చెప్పి ట్యాంక్ తొలిచుకున్నాము. ఎలా ఉన్నారు? సో ఉగాదికి కనిపించారు, ఇప్పుడు మళ్ళీ వ్లాగ్లో కనిపిస్తున్నారు. సో ఇప్పుడే అన్ని పాత్రలు కడిగేసి హౌస్ అంతా క్లీన్ చేసామన్నమాట. అవును, నానబెట్టామన్నమాట. అవి వాష్ చేయాలి. మేము ఎప్పుడు ఇంటికి వచ్చినా మేమే ఫ్లవర్స్ తీయాలి. మా అత్తమ్మ అలాగే పెట్టేస్తారు, అసలు పెట్టుకోరు, తీయరు గాయస్. ఇప్పుడు పూలు కట్టి మేము బయటికి తీసుకెళ్ళి 70 రూపాయలు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. మాకు ఈ ఆఫ్టర్నూన్ వర్షం పడింది బాగా. మాకు వాటర్ రాలేదన్నమాట, అందుకని చెప్పి ట్యాంక్ తొలిచుకున్నాము. పైన ట్యాంక్కి వాటర్ పడుతున్నారు మా ఆయన. చూపించలేదు. సో ఇంకోటి ఏంటంటే మా కొత్త హౌస్కి పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. దగ్గరలో చూపిస్తాను కంప్లీట్గా. జస్ట్ ఇప్పుడు టెంకాయ చెట్టు అడ్డం కాబట్టి కొద్దిగానే చూపిస్తున్నాను. సో అండ్ ఇక్కడ చూడండి దానిమ్మ చెట్టు. అత్తమ్మ మంచిగా వెళ్ళి రెడీ అయిపోతే పెట్టాలని చెప్పి అలా తీసుకొచ్చి పెట్టేసరి అందులోనే పెద్దదైపోతుంది ఇది. చూడండి వాటర్ పట్టిస్తున్నాం అనమాట ట్యాంకుతో. అండ్ ఇది మా అరటి చెట్టు వమ్మం. చూడండి మొన్న వర్షానికి వాళ్ళ మిద్ది మీద పడిపోయింది. అండ్ మా మావయ్య అలా తన్ను పెట్టాడనమాట పడకుండా. మా అత్తమ్మ ఒక పక్క పువ్వులు తీస్తుంది. సో ఎంత తీసినా మా ఇంటి దగ్గర ఫ్లవర్స్ అయితే అలాగే ఉంటాయి గైస్, అలాగే ఎత్తి పెట్టింటుంది. నేను అంటుంది బిడ్డలు వస్తారు అని చెప్పి కట్టి పెట్టిందంట, కానీ మేము రాలేదని అరుస్తుంది. ఈవినింగ్ మీరు వస్తామని చెప్పారు కానీ రారు అనేసి. ఇది మల్లె చెట్టు అనమాట. లాస్ట్ ఇయర్ ఎప్పుడో వీడియో పెట్టాను, మల్లె చెట్టుకి పందిరి పెట్టామని చెప్పి. చూడండి ఎలా పడిపోయిందో. అండ్ నా వెనకాల మా కొత్త హౌస్ అనమాట. పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, వర్క్ అంతా. హాయ్, బాగున్నాను, బాగున్నావా? సో మా వదిన కూడా వచ్చిందనమాట. ఆఫ్టర్నూన్ వచ్చాము ఇంటికి, ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది గైస్. సో అది మా కొత్త ఇంటి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దగ్గరలో మంచి ముహూర్తాలు ఏమని వెయిట్ చేస్తున్నాం. తొందరలో గృహప్రవేశం కూడా ఉంటుంది, తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను. గైస్ అందరూ బిజీగా ఉన్నారు. సో ఉగాదికి వచ్చారు కదా, మళ్ళీ రావడం ఇదే. సో అందరూ బిజీగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా అందరూ ఉన్నారు. మా హస్బెండ్ ఎక్కడ అనుకుంటున్నారా? సో మా హస్బెండ్ మిద్ది మీద కొత్త ట్యాంక్కి వాటర్ పట్టిస్తున్నారనమాట. సో చూపిస్తాను, అది కూడా చూసిద్దాం ఏం చేస్తున్నారు. ఏంటి దయ్యంలాగా ఉన్నావు? చూడండి గైస్, నేను సడన్గా చూడగానే చాలా భయపడ్డాను. హెయిర్ మాత్రమే కనిపించింది, ఈ పిల్ల కనిపించలేదు. మీ మామ ఎక్కడ? సో హాయ్ గైస్,
లిల్లీ కూడా వాటర్ పడుతుంది, ఇక్కడ లిల్లీ వాటర్ పడుతుంది, అక్కడ మా ఆయన వాటర్ పడుతున్నారు, ఇద్దరు వాటర్ పడుతున్నారు. మేము మాత్రం అలా తిరుగుతున్నాం. మేము కాదులే, నేను ఒకదాన్ని తిరుగుతున్నాను గైస్. నా వెనుక బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో అసలు. ఎందుకంటే మా ఊరి చుట్టూ మామిడి చెట్లే ఉంటాయి గైస్. చూడండి మా విలేజ్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అంతా మామిడి చెట్లు అనమాట మొత్తం. చాలాసార్లు చూసింటారు, మేము వచ్చేటప్పుడు కూడా చూపించాను. సో ఇది మా విలేజ్ అనమాట. ఇంకా కొత్త ఇల్లు కూడా రెడీ అయిపోయింది కాబట్టి చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది ఇక్కడ. సో చాలా వీడియోస్ ఇంకా ఇక్కడ నుంచినే వస్తాయి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి రీల్స్ ఇక్కడే తీసుకోవాలనుకుంటున్నాను. సో చూద్దాం. అది గైస్, ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది. చూడండి మా ఆయన, అది మా పాత ఇల్లు, ఇది మా కొత్త ఇల్లు అనమాట. సో ఇంతసేపు ఫ్లవర్స్ అన్నీ తీసాం కదా, ఇంకా అవన్నీ కట్టాలన్నమాట. సో ఇంకా వాటర్ పట్టడం కంప్లీట్ అయిపోతే, చిన్న దయ్యంలాగా ఉంది, వాటర్ పట్టడం కంప్లీట్ అయిపోతే ఫ్లవర్స్ అన్నీ కట్టాలన్నమాట ఈరోజు. చూడు గైస్, నేను సీరియస్లీ చాలా భయపడ్డాను స్టార్టింగ్ ఇక్కడ రాగానే. సో ఇప్పుడు కింద వెళ్ళిపోదాం. బాయ్ లిల్లీ, బాయ్. లిల్లీ ఎవరంట ఆ పాట పెట్టాలంటే గైస్. అత్త వీడియో తీ అంటుంది. మేము కష్టపడి ఇక్కడ వాటర్ పడుతుంటే తీసుకొచ్చి పడబోస్తుంది. చూడండి ఎన్ని పనులు చేస్తుంది పాప మీది. చూడండి మా అక్క చూడండి, నీళ్ళు అయిపోయాయి కానీ చూడండి ఎత్తి వంచి పడుతున్నారు ఇద్దరు. ట్యాంక్ అంతా అట్లే ఉంటే ఇప్పటికీ 2-3 పట్టారు. ఆడ లిల్లీ మేము వంచినవన్నీ తీసుకెళ్ళిపోతుంది. అలా చేస్తుంది గైస్, ఎన్ని పనులు చేస్తుంది చూడండి మా లిల్లీ అసలు. ఎందుకు ఇన్ని కష్టాలు ఇంత చిన్న వయసుకు చెప్పు నీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము రెడీ అయిపోయామన్నమాట. చేస్తున్నాం మనం, ఏం చేస్తున్నారు? లవ్ యూ మా ప్రోగ్రామ్ చూస్తున్నాం అన్నమాట. చూడండి వెళ్ళి కెమెరా ఆన్ చేస్తే ఒకప్పుడు సిగ్గుపడేది, ఇప్పుడు ఎప్పుడు ఆన్ చేస్తావత్తా అని అడుగుతుంది. సో మా మర్ది గారు అండ్ మా హస్బెండ్ బంగ్లాపేట వెళ్ళారనమాట. చూడండి మా మావయ్యని మా ఆయన రెడీ చేస్తున్నాడు. నువ్వు నడిపిస్తేనే నడిచాను. మావయ్య మిమ్మల్ని ఇలా రెడీ చేశారా చిన్నప్పుడు? ఏ మావయ్య చేశారా? చూడండి మంచిగా రెడీ అయ్యి కూర్చుంది. హాయ్, సే హాయ్ గాయస్. ఇప్పుడైతే మేము డిన్నర్ కంప్లీట్ చేసామన్నమాట. చూడండి అందరూ వాకింగ్ చేస్తున్నారు, వీళ్ళనికంటే మా అత్తమ్మ కూడా. ఈరోజు చికెన్ మటన్ ఫుల్గా తినేసి వాకింగ్ చేస్తున్నారు. అండ్ నేను మా మావయ్య అలా కూర్చున్నాం తినేసి. ఇంకా మా ఆయన ఫుల్గా క్రికెట్ చూస్తున్నారు. సేపు వాకింగ్ చేసి ఇప్పుడు కెమెరా ఆన్ చేయగానే వచ్చేసింది గైస్. నీలాంటిది ఉండాలి బాబు, మనసుకు హాయిగా ఉంటుంది. చూడండి వాళ్ళు పందెం మీద నడుస్తున్నారు. చూడండి మా మరిది ఏమో వెళ్ళిపోతున్నారు వాళ్ళని వదిలేసి, వీళ్ళు చూడు ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారు. అది గైస్ ఈరోజు ఇలా జరిగిపోయిందన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇది. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.